హలో ఫ్రెండ్స్, మన వంట ద్వారా ఈరోజు నోరూరిపోయే టమాటా ఎగ్ కర్రీ ఎలా వండాలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది బ్యాచిలర్స్కు చాలా అవసరం పడుతుంది. సో ఎంత ఈజీగా ఎలా చేసుకోవచ్చో మన వంట ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టమాటా ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: టమాటాలు, కోడిగుడ్లు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి చిన్న ముక్క, పసుపు, ఉప్పు, కారం. ఇక్కడ కొబ్బరి అంటే కొందరు తినని వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిష్టం వాళ్ళది వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని వేడయ్యాక నూనె వేసుకొని, నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసుకొని, ఆవాలు చిటపటలాడాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టించుకొని ఉడికించుకోవాలి. కాసేపు అయ్యాక కొంచెం నీళ్లు కూడా పోసుకొని ఉడికించుకోవాలి. కాసేపు అయ్యాక దీనిలో కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర ముందుగానే వేసుకోవడం వల్ల కర్రీకి బాగా ఆ ఫ్లేవర్ పట్టి టేస్టీగా ఉంటుంది. ఈలోగా మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా చేసుకున్న కొబ్బరి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టి బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఈ పేస్ట్ రెడీ చేసుకునే లోపు కర్రీ మొత్తం బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టులు మీకు మిక్సీ కుదరక అవన్నీ చేయడం ఇబ్బంది అయితే డైరెక్ట్గా రెడీమేడ్గా కూడా కొబ్బరి పొడి దొరుకుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా రెడీమేడ్గా దొరుకుతాయి. అవి డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరగా కోడిగుడ్లను పగలగొట్టి కర్రీలో వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. గుడ్డు కొంచెం ఉడికాక దాన్ని వేరే వైపుకు కూడా తిప్పుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే గుడ్డు 2 వైపులా ఉడికితేనే బాగుంటుంది. సో గుడ్డు కూడా ఉడికింది అనుకున్నాక ఆఖరుగా కాస్త గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చాలు. ఎంతో టేస్టీగా నోరూరిపోయే టమాటా కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈజీగా చేసుకునే ఈ టమాటా ఎగ్ కర్రీ చేసుకోవడానికి రెడీ అయిపోండి మరి.
ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.